హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈ రోజు రెసిపీ అయితే మా అమ్మాయి చేయబోతుందండి. మరి ఈ రోజు ఏం చేయబోతుందని చెప్పేసి తన మాటల్లోనే మీరు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు మమ్మీ చేసే వంటలే కదా మీరు చూస్తారు. ఇప్పుడైతే నా స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం. అంతేనండి, ఈరోజు మా పాప అయితే తన స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ తయారు చేయబోతుంది. మరి వీడియోలోకి వెళ్ళి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. మరి బిర్యానీ కోసం ఏమేమి తీసి పెట్టావు సిరి? టైం అయితే 2:15 అవుతుంది అనమాట. అంటే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఇంక నేను కొంచెం టైర్డ్గా ఉన్నానని చెప్పేసి మా అమ్మాయి అయితే బిర్యానీ చేస్తానని చెప్పేసి అన్ని రెడీగా చేసి పెట్టుకుంది. ఇంకా ఏమేమి తీసి పెట్టిందో చూద్దామండి. పెరుగు, కట్ చేసిన పన్నీర్ ముక్కలు, ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టింది, గ్రీన్ చిల్లీ, కారం, ధనియాల పొడి, ఒకటి గరం మసాలా, ఒకటి వచ్చేసి కర్రీ మసాలా పౌడర్ అనమాట. కర్రీ మసాలా పౌడర్ ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది, గరం మసాలా పౌడర్ ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. కాబట్టి మిక్స్ చేసి మనం బిర్యానీ చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, వాటర్లో వేయడం కోసం అని చెప్పేసి మసాలా దినుసులు పెట్టింది. అలాగే మనం ఈ పన్నీర్ మిక్స్ అంతా కలపాలి కాబట్టి దానికోసం విడిగా మసాలా అయితే తీసి పెట్టింది. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, లెమను, అల్లం వెల్లిపాయ పేస్టు, ఇంక తర్వాత చూసారంటే సాల్ట్ అనమాట. తను కొంచెం చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. తర్వాత రుచికి తగినంత సాల్ట్ అండి. బియ్యం వచ్చేసి నానబెట్టి పెట్టింది ఒక 3 గ్లాసులు. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. బిర్యానీ చేయడానికి అయితే నేనైతే ఈ పాట్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే పెరిగేస్తుంది. పుదీనా ఇంకా కొరియాండర్ లీవ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది వేస్తున్నాను. ఇంకా గరం మసాలాస్ అని ఉన్నాయి కదా, ఈ మసాలాస్ వేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, ఇంకా హాఫ్ లెమన్, తీసి పెట్టిన మసాలా సైజే వేస్తున్నాను. కొంచెంగా పసుపు, సాల్ట్ అన్నమాట. అన్నీ అయితే వేస్తాను అనమాట. ఇప్పుడు జస్ట్ కలపాలి.
అన్నీ అయితే వేస్తున్నాయి అనమాట. ఇప్పుడైతే 5 నుంచి 8 మినిట్స్ వరకు దమ్లో ఉంచుదాం. కొంచెం తర్వాత చూద్దాం.